హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన రెసిపీ కరకరలాడే బెండకాయ ఫ్రై. మరి బెండకాయ ఫ్రై రెసిపీ ఏంటో చూద్దామా? ముందైతే బెండకాయల్ని బాగా వాష్ చేసి సన్నగా కాకుండా మీడియంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలోకి 1 కప్పు బియ్యం పిండి, అందులో ఒక 2 స్పూన్ల శనగపిండి, దాంట్లో ఒక 2 స్పూన్స్ మైదా కూడా వేసుకొని ఉప్పు, కారం, జీరా పౌడర్, గరం మసాలా, పసుపు వేసుకొని ఈ మసాలాలను బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కలిసిపోయేలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను కూడా వేసుకొని ఈ మసాలా అంతా బెండకాయలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత కొంచెం వాటర్ చల్లుతూ కూడా కలుపుకోవాలి. అలా కలపడం వల్ల మసాలా అంతా బెండకాయలకి చక్కగా పడుతుంది. ఇలా మధ్య మధ్యలో వాటర్ చల్లుతూ మసాలా అంతా బెండకాయలకు పట్టేలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఒక పిడికెడు పల్లీలు వేసుకొని కలర్ చేంజ్ అయ్యాక తీసేసి ఒక గిన్నెలో వేసుకోవాలి. అదే ఆయిల్లోకి కరివేపాకు కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. దాంట్లోనే ఒక 5-6 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వీటిని కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లోకి 4-5 వెల్లుల్లి కచ్చాపచ్చాగా దంచి ఫ్రై చేసుకొని గిన్నెలో తీసుకోవాలి. తర్వాత జీడిపప్పు కూడా వేయించి అదే గిన్నెలో వేసి అందులో కొంచెం ఉప్పు, కారం, జీరా పౌడర్ కూడా వేసి టాస్ చేస్తూ కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్లోకి మనం ముందుగా రెడీ చేసుకున్న బెండకాయల్ని విడివిడిగా వేస్తూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇందాక మనం పల్లీలు, కరివేపాకు, పచ్చిమిర్చి పక్కన పెట్టుకున్న దాంట్లో ఈ బెండకాయలను కూడా వేసేసి అవన్నీ కలిసేలాగా టాస్ చేస్తూ కలిపి సర్వ్ చేసుకుంటే అంతే, కరకరలాడే బెండకాయ ఫ్రై రెడీ. పెళ్ళిళ్ళలో స్టైల్లో ఎంతో టేస్టీగా ఎంతో బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకొని ఒక లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే, బాయ్.